హలో అండి, నేను బ్యూలా, లైఫ్ కోచ్ ఫర్ వైఫ్స్. ఈరోజు ఇంకొక మేజర్ టాపిక్ ఏంటి అని అంటే జలసీ. అండ్ డీప్గా జలసీ అంటే ఏంటి, ఏం జరిగింది అని నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. దానివల్ల మనకేం నష్టం జరుగుతుంది, దాన్ని ఎలా టర్న్ చేసుకోవచ్చు, యాక్చువల్గా మనకు జలస్ ఉంటుందా, మంచి జలస్ అంటే ఏంటి, చెడు జలస్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే ఓర్వలేక మాట్లాడేవి జనరల్గా అందరికీ తెలిసిన విషయాలు. మరి మన లైఫ్లో మనకి ఆటంకంగా ఉన్న జలస్ ఏంటి? చాలాసార్లు కొన్ని డిస్కషన్స్లో మనం మాట్లాడుతూ ఉంటాం. నాతో ఎవరైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు అనే మాట ఏంటి అని అంటే, నేను అన్నీ చేస్తూ ఉంటాను, అంత బాగుంటుంది నా లైఫ్లో, కానీ నా లైఫ్లో ఏ గ్రోత్ లేదు. ఆపోజిట్ పర్సన్ ఎంత మూర్ఖులు ఇంత అయినా కూడా వాళ్ళ లైఫ్లో చాలా బాగుంది, ఫైనాన్షియల్గా గ్రోత్ చాలా బాగుంది, వాళ్ళ ఫ్యామిలీస్లో చాలా బాగున్నారు అని అంటారు. అది కూడా ఒక రకమైన జలస్. బికాజ్ కంపారిజన్ డీప్గా వెళ్తే కనుక మనము మన లైఫ్ గురించి కంటే కూడా ఆపోజిట్ వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు ఒకసారి చెక్ చేసుకొని చూద్దామా. అండ్ అక్కడ ఏం జరుగుతుంది అంటే, మనం ఎదగకపోగా ఇంకా స్ట్రెస్ అనేది మన లైఫ్లోకి మనము ఇన్వైట్ చేస్తూ ఉన్నట్టు. సో ఒకవేళ డీప్గా మనం చెక్ చేసుకుంటే కనుక చాలాసార్లు ఆ మాటలు మాట్లాడుతూ ఉంటాము. అండ్ ఫ్రమ్ నౌ అది కూడా స్టాప్ చేయండి. బికాస్ మీరు ఎదగడానికి మేబీ అది ఒకవేళ ఎక్కడైనా ఆటంకంగా ఉందేమో. సో అది కూడా జలస్ కిందికి వస్తుంది అంటే వదిలేద్దాం, రైట్? అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఏం మాట్లాడుకోవాలి అని అంటే, నా రిలేషన్షిప్లో నేను అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కంటే కూడా నేను సెక్యూర్గా ఉంటున్నాను, నేను పీస్ని ఎంచుకుంటున్నాను, ఇంటిగ్రిటీని ఎంచుకుంటున్నాను అని మాట్లాడగలిగితే కనుక మీ లైఫ్లో, మీ రిలేషన్షిప్లో ప్రొడక్టివిటీ అనేది మీరు చూడగలుగుతారు. అండ్ నా మ్యారేజ్ రిలేషన్షిప్లో కూడా ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చి ఆటంకంగా ఉంటున్నా కూడా వాళ్ళది ఏది కూడా నా లైఫ్లో అంత ఎఫెక్ట్ అనేది చూపించదు అని చెప్పి మీరు మాట్లాడుకోగలిగితే మీ రిలేషన్షిప్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది. మన నోటి మాటలు అనేవి చాలా ఇంపాక్ట్ చేస్తాయి అని చెప్పి గమనించండి. బికాజ్ అనాలోచితంగా అన్నెసెసరీగా చాలా మాటలు దొరిలేస్తూ ఉంటాం. అందుకే నేను నా ఇన్స్టాగ్రామ్లో పెట్టిన చిన్న ట్యాగ్ లైన్ కూడా ఏంటి అని అంటే, మీ మ్యారేజ్లో హీలింగ్ అండ్ లైఫ్ని మాట్లాడండి అంటే, పాజిటివ్గా ఉండే మాటల్ని. అది మీకు అక్కడ ఆ మూమెంట్కి జరగదు అనిపించవచ్చు, కానీ కీప్ ఆన్ వెన్ యూ మేనిఫెస్ట్ అది జరుగుతుంది మీ లైఫ్లో. ఒక్కసారి పాటించి చూడండి. థ్యాంక్ యూ.